నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు రాజు. చాలా అంటే చాలా. అరే 2-3 నెలల నుంచి ప్రేమించుకున్నా మస్తు ఎక్కువ చేస్తాను. నువ్వు పెద్ద మనిషి అయినా కానీ నేను లవ్ చేస్తాను. ఈ మాత్రం చేయకపోతే మంచిగా ఉంటుందా చెప్పు. నమస్కారం, ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముఖ్యాంశాలు. ఈ నెల 25న తెలంగాణ కేబినెట్ భేటీ. పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లపై చర్చ. డెడికేటెడ్ కమిషన్ నివేదికపై నిర్ణయించే అవకాశం. హైదరాబాద్లో భారీ భూకుంభకోణానికి రేవంత్ రెడ్డి తెరలేపారన్న కేటీఆర్. 9,292 ఎకరాలను మింగేసే కుట్ర చేశారని ఆరోపణ. కేటీఆర్ ఆరోపణలను ఖండించిన కాంగ్రెస్. అభివృద్ధిని అడ్డుకోవాలనే కుట్రతోనే అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని ఆక్షేపణ. సంజీవని ప్రాజెక్టు, యూనివర్సల్ హెల్త్ స్కీమ్ అమలుపై చంద్రబాబు సమీక్ష. సమగ్ర ప్రణాళికతో ముందుకెళ్లాలని సీఎం ఆదేశాలు. అమరావతి రైతుల సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి నారాయణ హామీ. సిఆర్డీఏ ఆఫీసుకు రావాలని అన్నదాతలకు సూచన. కర్ణాటకలో అధికార మార్పిడి ఊహాగానాల మధ్య డీకే శివకుమార్ ఆసక్తికర పోస్టు. ప్రయత్నిస్తేనే ఫలాలు దక్కుతాయని వ్యాఖ్య. 2025 మిస్ యూనివర్స్ మెక్సికో భామ ఫాతిమా బాష్. 2-3 స్థానాల్లో థాయిలాండ్, వెనుజువేలా సుందరీమణులు. డెడికేటెడ్ కమిషన్ సిఫార్సులకు ఆమోదం తెలిపేందుకు తెలంగాణ మంత్రివర్గం ఈ నెల 25న సమావేశం కానుంది. ఈ నెల 25న ఉదయం 11 గంటలకు సచివాలయంలో కేబినెట్ సమావేశం జరగనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై డెడికేటెడ్ కమిషన్ నిన్న ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. రిజర్వేషన్లు 50% మించకుండా కమిషన్ తాజాగా రిజర్వేషన్ల సంఖ్యను సిఫార్సు చేసింది. బీసీలకు 42% రిజర్వేషన్ల అంశం కోర్టులో ఉన్నందున పాత రిజర్వేషన్ల పద్ధతిలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరపాలని ఈ నెల 17న నిర్ణయించిన కేబినెట్ దానికి అనుగుణంగా సిఫార్సు చేయాలని డెడికేటెడ్ కమిషన్ను కోరింది. 3 రోజులుగా కసరత్తు చేసిన డెడికేటెడ్ కమిషన్ నిన్న నివేదికను సమర్పించింది. డెడికేటెడ్ కమిషన్ సిఫార్సులకు ఈ నెల 25న కేబినెట్ ఆమోదం తెలపనుంది. ప్రభుత్వం ఆమోదించిన తర్వాత దాని ఆధారంగా పంచాయతీరాజ్ శాఖ కొత్త రిజర్వేషన్లు ఖరారు చేయనుంది. సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్లో భారీ భూ కుంభకోణానికి తెరలేపారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. బాలానగర్, నాచారం, జీడిమెట్లలో ఈ భూ కుంభకోణం జరుగుతోందని అన్నారు. హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ పేరుతో 9,200 ఎకరాలు భూమిని ప్రైవేటు వ్యక్తులతో కలిసి మింగేందుకు యత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలు మొత్తం భూములపైనే ఉన్నాయని కేటీఆర్ ఆరోపించారు. పెరిగిన భూముల విలువలను ఏటీఎంగా మార్చుకునేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. తెరలేపిన కుంభకోణం ఎంత పెద్దది అంటే దాదాపు 9,200 పైచిలుకు ఎకరాలు, దాదాపు 9,300 ఎకరాల భూమి హైదరాబాద్ దగ్గర 5 లక్షల కోట్ల విలువ చేసే ఆస్తిని మరి ఇవాళ ఆయన అనుయాయులకు, ఆయన వందిమాగదులకు, ఆయన బామ్మర్దులకు, ఆయన తమ్ముళ్లకు, ఆయన చుట్టూ ఉండే బ్రోకర్లకు ఇవాళ ఒప్పందాలు కుదిరించి ఒక అతిపెద్ద భూ కుంభకోణానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొన్న జరిగిన కేబినెట్ సమావేశంలో తెరలేపి ఇవాళ ఒక ముఠా తిరుగుతుంది హైదరాబాద్లో. ఆ ముఠా సభ్యులు ఎవరెవరంటే ఏవీ రెడ్డి, కొండల్ రెడ్డి, తిరుపతి రెడ్డి, కృష్ణారెడ్డి, వీళ్ళెవరో కాదు, అంతా ముఖ్యమంత్రి గారి బిజినెస్ పార్ట్నర్లు, ఆయన కుటుంబ సభ్యులు. మొత్తం అగ్రిమెంట్లు చేసి పెట్టుకున్నారు. ఇవన్నీ ఎక్కడెక్కడ విలువైన భూములు ఉన్నాయో ఇవాళ హైదరాబాద్ చుట్టూ అక్కడ రేవంత్ రెడ్డి ముఠా వాలిపోయింది. మొన్న కొండా సురేఖ గారు ఉదంతమే దానికి ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్. మూసీ ప్రాజెక్టు పేరు మీద అక్కడ కుంభకోణం. భూమి మీద కన్నేసే మెట్రో సీఎఫ్ఓన్ బెదిరించి ఎల్ఎన్టీని మెట్రోలోకి వెళ్ళగొట్టిండు. సెంట్రల్ యూనివర్సిటీ భూముల మీద కన్నేసి అక్కడ విద్యార్థుల మీద అక్కడ అసలు మొత్తం బుల్డోజర్లతో అర్ధరాత్రి పోయి మొత్తం 400 ఎకరాల మీద కన్నేసి అక్కడ అరాచకం చేసిండు. అప్పుడు సుప్రీంకోర్టు ఆపింది. 100%, 200% నిబంధన మనం పెడితే మన కేసీఆర్ గవర్నమెంట్లో 30% కడితే చాలంటే ఎంత హైలైట్ అంటే 30% చాలంటే ఏది 30% ఎస్ఆర్ఓ విలువ. నేను మాత్రం స్పష్టంగా చెప్తా ఉన్నా, ఈ విషయంలో మేము వదిలిపెట్టాం. న్యాయ పోరాటము చేస్తాము తప్పకుండా. భవిష్యత్తులో ఈ భూములు ఎవరైనా కొన్నవాళ్ళు కానీ ఇంకోటి కానీ పరిణామాలు ఎదుర్కొంటారు. ఈ విషయం కూడా నేను ముందే చెప్తా ఉన్నా.
కాంగ్రెస్ రెండేళ్ల పాలనపై కేటీఆర్ గగ్గోలు పెడుతున్నారని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. పెట్టుబడులు రాకుండా పారిశ్రామికవేత్తలను కేటీఆర్ బెదిరిస్తున్నారని తెలిపారు. అభివృద్ధిని అడ్డుకోవాలనే కుట్రతోనే అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్కు 10 ఏళ్లు అధికారం ఇస్తే మిగులు రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారని ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో అభివృద్ధి జరగకూడదని కేటీఆర్ కోరుకుంటున్నారని ఎంపీ దుయ్యబట్టారు. రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల్ని మీరు నిందల పాలు చేస్తే రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు క్యాబినెట్లో కూర్చోరు. మీరు కూర్చున్నట్టు వాళ్ళకి ఇష్టానుసారంగా రాజ్యాంగాలు తయారు చేసుకోరు, లేకపోతే జీవోలు ఇయ్యరు. కేటీఆర్ గారు ఎన్ని నిందలు మోపినా 5 లక్షల స్కాము, 9,900 ఎకరాలు ఆల్రెడీ అలాట్ అయిన భూమి అని మీరే చెప్తున్నారు. అలాట్ అయిన భూమికి 100% మేము విద్దిద్దామని పెట్టినామన్నారు మీరు రూలు. ఈ ప్రభుత్వం కేవలం 30% ఇస్తుంది, పైన ఆర్ఆర్ ట్యాక్స్ ఉంటుందని చెప్తున్నారు మీరు. వీటన్నిటినీ కూడా తేట తెల్లం చేశారు. మీ ఆలోచన కేవలం కాంగ్రెస్ పార్టీని నిందల పాలు చేయడానికే తప్ప మీ ఆలోచనలో ఏది సత్యం లేదు. ఫార్ములా ఈ కారు రేసులో కాంగ్రెస్ ప్రభుత్వం తనను అరెస్టు చేసే ధైర్యం చేయదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వ్యాఖ్యానించారు. మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన ఆయన ఫార్ములా ఈ రేసు కేసులో ఏమీ లేదన్న సంగతి అందరికీ తెలుసని అభిప్రాయపడ్డారు. తాను తప్పు చేయలేదని ఇప్పటికే 100 సార్లు చెప్పారన్న కేటీఆర్ లై డిటెక్టర్ పరీక్షకు సైతం సిద్ధమని పునరుద్ఘాటించారు. తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ జాయింట్ వెంచర్ పాలన నడుస్తోందని విమర్శించారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్తో రాజీనామా చేయిస్తారని బీఆర్ఎస్ నేతల దృష్టికి వచ్చిందన్నారు. అనర్హత వేటు పడితే పరువు పోతుందని ముందే రాజీనామాకు అవకాశం ఇస్తున్నారని వ్యాఖ్యానించారు. సాంకేతిక శాఖలతో కడియంను కాపాడే అవకాశం ఉందేమోనని చూస్తున్నారని కేటీఆర్ వివరించారు. తెలంగాణలో కాంగ్రెస్కు ప్రతీకార రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్ను విచారించేందుకు ఏసీబీకి గవర్నర్ అనుమతి ఇవ్వడంపై బీఆర్ఎస్ చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. ఫార్ములా ఈ రేసులో ఉల్లంఘన తప్ప ఇంకేమీ లేదని మంత్రి వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం 10 ఏళ్లు అవినీతి చేసిందని మండిపడ్డారు. ఓఆర్ఆర్ తెచ్చింది నాటి కాంగ్రెస్ ప్రభుత్వమేనన్న కోమటిరెడ్డి ట్రిబ్యునల్ను కూడా పూర్తి చేసే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని స్పష్టం చేశారు. మళ్ళీ ఛాలెంజ్ చేసాం, మీరు ఎంక్వైరీ వేసుకోరంటే ఎంక్వైరీ వేసాం. ఈవెన్ యాదాద్రి ప్లాంట్ కానీ ఫార్ములా కాదు కాలేజ్ మీద ఎంక్వైరీ వేసుకోండి, ఏమన్నా వేసుకొని కేసులో భయపడడం జయపడడం. మేము కేసులు పెట్టాము, మేము అరెస్టులు చేయం. మాకు పొలిటికల్ రివెంజ్ అనేది కాంగ్రెస్ పార్టీలో లేదు. కాంగ్రెస్ పార్టీ పవర్ వస్తుంటుంది పోతుంటుంది. గవర్నర్ గారికి ఆ ఏసీ వాళ్ళు పర్మిషన్ అనేది ఆయన పర్మిషన్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఏమైందో వేచి చూడాలి. మేము అంతేకంత తప్ప మాకేం పాత్ర లేదు ఇలా. మాకు ఓన్లీ తెలంగాణ డెవలప్మెంట్ మీద లాస్ట్ 10 yearsలో అప్రాక్సిమేట్ 8 lakhs crores అప్పు చేసి కనీసం ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు, ఒక ఇల్లు కట్టలేదు. ఇవన్నీ సెటరైట్ చేసుకుంటూ ఫైనాన్షియల్గా ఒక డిసిప్లిన్ తీసుకొస్తూ రేపు 8th 9th ఇన్వెస్ట్మెంట్ పెద్ద కాన్ఫరెన్స్ పెట్టుకుంటూ రీజనల్ రింగ్ రోడ్ నా డిపార్ట్మెంట్ సంబంధించింది 36,000 crores ఓఆర్ఆర్ గతంలో కాంగ్రెస్ పార్టీ గవర్నమెంటే నిర్మించింది. ఇప్పుడు మళ్ళీ రీజనల్ రింగ్ రోడ్ కట్టి లాజిస్టిక్ ప్రాసెస్ 39 రేడియల్ రోడ్ వేసుకుంటూ హైదరాబాద్ ఇంటర్నేషనల్ మ్యాప్లో నెంబర్ 1గా చేయాలనేది మా లక్ష్యం. అనర్హత పిటిషన్పై స్పీకర్ గడ్డం ప్రసాదరావు రెండోసారి నోటీసులు జారీ చేసిన వేళ స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఇవాళ సభాపతిని కలిశారు. ఈ నెల 23 నాటికి ఫిరాయింపు ఆరోపణలపై అఫిడవిట్ ఫైల్ చేయాలని దానం నాగేందర్ కడియం శ్రీహరిలను స్పీకర్ ఆదేశించారు. ఈ పరిస్థితుల్లో స్పీకర్ను కలిసిన కడియం శ్రీహరి తనకు మరింత సమయం కావాలని విజ్ఞప్తి చేస్తూ ఓ లేఖను అందజేశారు. 1-2 రోజుల్లో ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా స్పీకర్ను కలిసే అవకాశం ఉంది. ఆయన కూడా మరింత సమయం కావాలని కోరే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఎన్ని రోజులు గడువు ఇవ్వాలనేది స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని కడియం శ్రీహరి తెలిపారు. వైద్యారోగ్య శాఖపై సమీక్షించిన సీఎం చంద్రబాబు కుప్పంలో సంజీవని ప్రాజెక్టు అమలు, యూనివర్సల్ హెల్త్ స్కీమ్పై అధికారులతో చర్చించారు. సంజీవని ప్రాజెక్టును వచ్చే జనవరిలో చిత్తూరు జిల్లాలో ప్రారంభించనుండగా ఈ ప్రాజెక్టు అమలు చేసే ప్రణాళికలపై చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. తొలి విడత చేపట్టనున్న ఆదోని, మదనపల్లి, మార్కాపురం, పులివెందుల మెడికల్ కాలేజీల నిర్మాణంపైన సీఎం చర్చించారు. పీపీపీ ప్రాతిపదికన నిర్మించనున్న ఆదోని, మదనపల్లి, మార్కాపురం, పులివెందుల వైద్య కళాశాలలకు సంబంధించిన వివరాలు అధికారులను అడిగి సీఎం చంద్రబాబు తెలుసుకున్నారు. అమరావతి రైతుల సమస్యలు పరిష్కరించి న్యాయం చేస్తామని ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ స్పష్టం చేశారు. సమస్యలు ఏవైనా ఉంటే రైతులు సిఆర్డీఏ కార్యాలయానికి రావాలని సూచించారు. వెంకటపాలెం, ఉద్దండరానిపాలెంలో పర్యటించిన మంత్రి అంగన్వాడీ హెల్త్ సెంటర్ భవనాలను పరిశీలించారు. రాజధానిలో రోడ్లు, మౌలిక వసతుల పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. 3 ఏళ్లలో అన్ని నిర్మాణ పనులు పూర్తవుతాయని చెప్పారు. అంగన్వాడీ సెంటర్స్, ప్రీ ప్రైమరీ స్కూల్స్, హెల్త్ సెంటర్స్ టేకప్ చేసాం. అవి దాదాపు బిల్డింగ్స్
దాని లోపల ఇంటర్నల్ వర్క్ మొత్తం పూర్తయింది. జస్ట్ అవుట్ సైడ్ ఏదైతే గ్రౌండ్ గ్రీనరీ డెవలప్ చేయాల్సింది, ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తామో దాని ప్రకారం ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్రంక్ రోడ్స్ 360 కిలోమీటర్లు కానీ, లేఅవుట్ రోడ్స్ 1500 కిలోమీటర్లు కానీ, అదేవిధంగా ఐకానిక్ టవర్స్ కానీ, అధికారులకు సంబంధించిన 4000 బిల్డింగ్స్ కానీ ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. ఏదైతే రైతు సోదరులు ల్యాండ్స్ ఇచ్చారో వాళ్ళకి లాటరీ పద్ధతిలో లేఅవుట్ లాటరీ పద్ధతిలో ప్లాట్లు అలాట్ చేయడంలో మొత్తం 69,421 మందికి ప్లాట్లు ఇవ్వాల్సి ఉంటే 61,433 ప్లాట్లు వాళ్ళకి అలాట్ చేసాం. కేవలం 7,988 ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయాలా. ఏ ఊర్లో ఇచ్చిన ల్యాండ్ ఇస్తే ఆ ఊర్లోనే వీలైనంత ప్లాట్ ఇవ్వండి, అక్కడ లేకుంటే పక్క విలేజ్లు ఇవ్వండి. కర్ణాటకలో అధికార మార్పిడి ఊహాగానాలకు మరింత ఊతమిస్తూ డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఓ ఆసక్తికర పోస్టు చేశారు. ఎక్కడైతే ప్రయత్నం ఉంటుందో అక్కడే ఫలాలు అందుతాయి, ఎక్కడ భక్తి ఉంటుందో అక్కడే భగవంతుడు కొలువై ఉంటాడని శివకుమార్ పోస్టు చేశారు. శివకుమార్ను సీఎం చేయాలని పట్టుబడుతున్న ఒక మంత్రి సహా పలువురు ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లిన వేళ ఈ పోస్టు చర్చనీయాంశమవుతోంది. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి రోజున చేసిన ప్రసంగంలోని వ్యాఖ్యలను ఆ పోస్టుకు శివకుమార్ జోడించారు. ఉత్సాహకరంగా ఉండటం సహా పార్టీకి విశ్వాసపాత్రులుగా అంతర్గత సవాళ్లతో నమ్మకాన్ని కోల్పోకుండా ఉండాలని కార్యకర్తలకు అందులో సూచించారు. మరోవైపు ఇవాళ మరో డజన్ మంది ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లి డీకేకు మద్దతుగా పార్టీ అధిష్టానంతో చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రాల శాసనసభలు ఆమోదించి పంపిన బిల్లులను ఆమోదించే విషయంలో రాష్ట్రపతి గవర్నర్లకు గడువు విధించలేమని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన వేళ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. శాసనసభలు ఆమోదించి పంపిన బిల్లులపై గవర్నర్లు గడువులోపు నిర్ణయం తీసుకునే విధంగా రాజ్యాంగంలో సవరణలు తెచ్చే వరకు పోరాడుతూనే ఉంటామని స్టాలిన్ స్పష్టం చేశారు. ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్పై సుప్రీంకోర్టు వ్యక్తం చేసిన అభిప్రాయం 2025 ఏప్రిల్ 8 నాటి తీర్పును ప్రభావితం చేయదని తెలిపారు. బిల్లులను పక్కన పడేసే విధంగా వీటో అధికారం చూపే అవకాశం గవర్నర్లకు ఉండదన్న స్టాలిన్ రాష్ట్ర హక్కులు సమాఖ్యవాదం కోసం తమ పోరాటం కొనసాగుతుందని తేల్చి చెప్పారు. ఇదే సమయంలో రాష్ట్రాల్లో 2 పాలకవర్గాలు ఉండకూడదన్న సుప్రీం తీర్పును స్టాలిన్ గుర్తు చేశారు. తమిళనాడు గవర్నర్ బిల్లులను నిలిపివేయడాన్ని సవాలు చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్పై విచారణ జరిపిన జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ ఆర్ మహాదేవన్లతో కూడిన ధర్మాసనం ఏప్రిల్ 8న నిర్ణయం వెలువరించింది. ఆ తీర్పు రాష్ట్రపతి గవర్నర్ అధికారాల్లో జోక్యం చేసుకున్నట్లుగా ఉన్నందున రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 14 ప్రశ్నలతో సీజీఐకి లేఖ రాశారు. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు గవర్నర్ రాష్ట్రపతికి గడువు నిర్దేశించలేమంటూ కీలక తీర్పు వెలువరించింది. గంగపుత్రుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా మత్స్యకార సోదరులు, ఆక్వా రైతులకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు సుదీర్ఘ సముద్ర తీరం, డెల్టా ప్రాంతం, సరస్సులు, రిజర్వాయర్లు మత్స్య సంపద ఉత్పత్తిలో ఏపీని ముందు నిలిపామని గుర్తు చేశారు. ఏపీ జీఎస్డీపీలో మత్స్యరంగం వాటా అత్యధికమన్న చంద్రబాబు ఇది మరింత పెంచే దిశలో మత్స్యకారులకు, ఆక్వా రైతులకు ప్రోత్సాహకాలు ఇస్తున్నామని వెల్లడించారు. వేట నిషేధ సమయంలో మత్స్యకారుల సేవలో పథకం కింద 129,178 మందికి 20,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించినట్లు చెప్పారు. ఇందుకోసం 259 కోట్లు ఇచ్చినట్లు వివరించారు. గంగపుత్రులు కోరుకున్నట్లు 217 జీవో రద్దు చేసి సొసైటీలకే హక్కు కల్పించామని తెలిపారు. ఆక్వా రంగం బలోపేతానికి ₹1.5కే యూనిట్ విద్యుత్ అందించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు. ఏపీ వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు కూడా మత్స్యకారులకు శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమానికి కట్టుబడి ఉందని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. ప్రపంచ మత్స్య కార్మిక దినోత్సవం సందర్భంగా వారు మత్స్యకారులకు శుభాకాంక్షలు తెలిపారు. పేద కుటుంబాల ఆర్థిక స్థితిని బలోపేతం చేయడంలో చేపల పెంపకం, చేపపిల్లల పంపిణీ కీలక పాత్ర పోషిస్తున్నాయని పొన్నం చెప్పారు. ఈ రంగంలో నూతన సాంకేతికత, మౌలిక వసతులు, మార్కెట్ అవకాశాలు కల్పిస్తే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మరింత బలపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రపంచ మత్స్య కార్మిక దినోత్సవ సందర్భంగా ఈ వృత్తిపై జీవిస్తున్నటువంటి గంగపుత్రులకు, బెస్తలకు, గూళ్లకు, ముదిరాజులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ వృత్తి పరిరక్షించి పేదలకు ఆహారంగా అందించేటువంటి చేప పిల్లల పంపిణీ గాని, చేప పిల్లల ద్వారా వ్యవహారికంగా వృత్తిని కాపాడుతూనే ఆర్థికంగా ఎదగడానికి ఉపయోగపడే ఈ చేప వృత్తికి సంబంధించినటువంటి ఆధారపడ్డ అందరికీ కూడా ప్రపంచ మత్స్య కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు. మీ అందరికీ మంచి జరగాలని, శుభం జరగాలని కోరుకుంటూ మీ పొన్నం ప్రభాకర్.
తెలంగాణలో విద్యారంగానికి సరికొత్త పునాదులు వేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. జేఎన్టీయూ హైదరాబాద్ డైమండ్ జూబ్లీ వేడుకలకు భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, స్క్రీన్ టైంని తగ్గించుకోవాలని సూచించారు. లక్షలాది మంది విద్యార్థులను తీర్చిదిద్దిన జేఎన్టీయూ దేశానికే గర్వకారణమని ఉప ముఖ్యమంత్రి ప్రశంసించారు. యువతను నైపుణ్యవంతులుగా తయారు చేసేందుకు తెలంగాణలోని ఐటీఐలను అధునాతంగా మార్చడం సహా స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని నిర్మించనున్నట్లు భట్టి వెల్లడించారు. When we came to power, we have come to know that nearly about 65 ITAs are there. But unfortunately, they're all outdated in the name of globalization, the way it is fast growing with the technology, the industries, where we are not able to train the students with the newly emerging technology. So the government has taken a decision of converting all these 65 ITI colleges into advanced technology centers. After that, we also realized some of the constancies where we are not having the ITIs advanced technology centers. The government has taken a decision of extending it to the tune of 104 advanced technology centers in the entire state. కలియుగ దైవం తిరుమల శ్రీవారిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దర్శించుకున్నారు. మొదట క్షేత్రాధిపతి వరాహస్వామిని దర్శించుకున్న రాష్ట్రపతి అక్కడి నుంచి శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు. మహాద్వారం వద్ద రాష్ట్రపతికి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఇస్తిక్ఫాల్ స్వాగతం పలికారు. ధ్వజస్తంభాన్ని దర్శించుకున్న తర్వాత రాష్ట్రపతి శ్రీవారి సేవలో పాల్గొన్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో రాష్ట్రపతికి పండితులు వేదాశీర్వచనం చేశారు. శ్రీవారి చిత్రపటం తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం రాష్ట్రపతి దేవాలయ ప్రాంగణంలో చిన్నారులకు చాక్లెట్లు పంచారు. రాష్ట్రపతి నిలయంలో భారతీయ కళా మహోత్సవం కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయంలో దిగిన రాష్ట్రపతికి గవర్నర్ జిష్ణుదేవ్, సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ స్వాగతం పలికారు. సాయంత్రం బొల్లారం రాష్ట్రపతి నిలయంలో భారతీయ కళా మహోత్సవం ద్రౌపది ముర్ము ప్రారంభించనున్నారు. ఈ మహోత్సవానికి గవర్నర్లు జిష్ణుదేవ్ వర్మ, ఖమ్మంపాటి హరిబాబు, అశోక్ గజపతిరాజు హాజరు కానున్నారు. రేపు ఉదయం 9:30 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పుట్టపర్తి వెళ్లనున్నారు. రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ బీజాపూర్ జాతీయ రహదారిపై మరో ప్రమాదం జరిగింది. మొయినాబాద్ సమీపంలోని కనకమామిడి వద్ద 2 కార్లు ఢీకొన్న ఘటనలో ఓ కారు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు చికిత్స చేస్తుండగానే ప్రాణాలు కోల్పోయారు. తాండూరు నుంచి హైదరాబాద్ వెళుతున్న కారు ఎదురుగా వస్తున్న మరో కారును ఢీకొనడంతో జరిగిన ఈ ప్రమాదంలో 7 గాయపడ్డారు. ఇందులో 2 పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. ఇదే రహదారిపై కొన్నాళ్ల క్రితం టిప్పర్, ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటన కలకలం రేపింది. వరుస ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్రేడ్ లైసెన్స్ ఫీజు వ్యవహారంలో అన్నపూర్ణ స్టూడియో, రామానాయుడు స్టూడియోలకు జీహెచ్ఎంసీ నోటీసులు జారీ చేసింది. ఈ 2 సంస్థలు ట్రేడ్ లైసెన్స్ ఫీజు తక్కువ చెల్లిస్తున్నట్లు గుర్తించిన జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు జారీ చేశారు. వ్యాపార విస్తీర్ణం తక్కువగా చూపిస్తూ భారీగా పన్ను ఎగవేస్తున్నట్లు నోటీసుల్లో పేర్కొన్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ 1,92,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో వ్యాపారం చేస్తూ కేవలం 8,100 చదరపు అడుగులకు మాత్రమే పన్ను చెల్లిస్తోందన్నారు. మొత్తం 11,52,000 ట్రేడ్ లైసెన్స్ చెల్లించాల్సి ఉండగా కేవలం 48,000 మాత్రమే చెల్లిస్తున్నట్లు జీహెచ్ఎంసీ వెల్లడించింది. రామానాయుడు స్టూడియో 68,000 చదరపు అడుగుల్లో వ్యాపారం చేస్తూ కేవలం 19,000 చదరపు అడుగులకు మాత్రమే పన్ను చెల్లిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. రామానాయుడు స్టూడియో నుంచి 2,73,000 వసూలు కావాల్సి ఉండగా 7,600 మాత్రమే చెల్లిస్తున్నారని జీహెచ్ఎంసీ నోటీసుల్లో పేర్కొంది. పూర్తి స్థాయిలో ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లించాలంటూ జూబ్లీహిల్స్ సర్కిల్ అధికారులు రామానాయుడు, అన్నపూర్ణ స్టూడియోలకు నోటీసులు ఇచ్చారు. మిస్ మెక్సికో ఫాతిమా బాష్కు ఏడాది విశ్వసుందరి కిరీటం దక్కింది. థాయిలాండ్ బ్యాంకాక్లోని నొంతబిరులో జరిగిన పోటీల్లో 25 ఏళ్ల ఫాతిమా బాష్ విశ్వసుందరిగా గెలుపొందింది. ఫైనల్స్కు ముందు అనేక నాటకీయ తప్పుల మధ్య అందాల పోటీల హోస్ట్ ఫాతిమాను బహిరంగంగా మందలించారు. తర్వాత ఆమెకు ఈ కిరీటం దక్కింది. థాయిలాండ్కు చెందిన ప్రణీనగ్ సింగ్, వెనజువేలాకు చెందిన స్టిఫానీ అబ్బాస్ అలీ 2, 3 స్థానాల్లో నిలిచారు. 2024 మిస్ యూనివర్స్ డెన్మార్క్ భామ విక్టోరియా కెజార్ హెల్విగ్ ఫాతిమాకు అందాల కిరీటాన్ని అందజేశారు. ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేసిన ఫాతిమా స్కూల్లో చదువుతున్నప్పుడు డిస్లెక్సియా, హైపర్ యాక్టివిటీ డిజార్డర్తో బాధపడ్డారు. వాటిని దాటుకొని అందాల పోటీలకు ప్రాతినిధ్యం వహించడం గర్వంగా ఉందని ఫాతిమా వివరించారు. మొత్తంగా మిస్ యూనివర్స్ టైటిల్ కోసం ఈసారి 120 మందికి పైగా పోటీ పడగా భారత్ నుంచి పోటీపడిన మణిక విశ్వకర్మ టాప్ 12 నుంచే వెనుదిరిగారు. జైపూర్లో ఏడాది ఆగస్టులో జరిగిన పోటీల్లో మణిక మిస్ యూనివర్స్ ఇండియాగా ఎంపికై మిస్ యూనివర్స్ పోటీల్లో పాల్గొన్నారు.
గాజా పట్టీలో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఐడిఎఫ్ మరో భారీ సొరంగాన్ని గుర్తించింది. 7 కిలోమీటర్ల పొడవైన ఆ టన్నెల్ 25 మీటర్ల లోతులో ఉందని ఇజ్రాయెల్ తెలిపింది. అందులో మొత్తం 80 గదులు ఉన్నాయని పేర్కొంది. ఆయుధాలు భద్రపరిచేందుకు, దాడులు ప్రణాళిక చేసేందుకు ఈ సొరంగాన్ని హమాస్ కమాండర్లు వినియోగించినట్లు ఇజ్రాయెల్ తెలిపింది. ఈ సొరంగం ఆసుపత్రులు, పాఠశాలలు, UNRWA కార్యాలయం, ప్రార్థనా స్థలాల కింద నుంచి నిర్మించినట్లు పేర్కొంది. బంగ్లాదేశ్లోని నార్సింగ్డీలో భారీ భూకంపం సంభవించింది. ఈ పరిణామంతో బంగ్లాదేశ్ రాజధాని ఢాకా సహా భారత్లోని సరిహద్దు రాష్ట్రాలు ఉలిక్కిపడ్డాయి. భూ ఉపరితలానికి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం నమోదైనట్లు గుర్తించారు. రిక్టర్ స్కేలుపై 5.7 తీవ్రత నమోదైన ఈ భూకంపం దాటికి వేలాది మంది ప్రజలు తమ ఇళ్లు, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీశారు. బంగాల్, అసోం రాష్ట్రాల్లో ప్రకంపనలు నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ తెలిపింది. కోల్కతా, గువాహటి ప్రాంతాల్లో వందలాది మంది వీధుల్లోకి వచ్చారు. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ఇరు దేశాల అధికారులు తెలిపారు. అమెరికాలోని కెంటకీ విమానాశ్రయంలో ఇటీవల జరిగిన ఘోర విమాన ప్రమాదంలో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. విమానం నుంచి ఇంజన్ విడిపోవడంతోనే ప్రమాదం జరిగినట్లు దర్యాప్తు బృందం నిర్ధారించింది. టేకాఫ్ అవుతుండగా విమానానికి ఎడమ వైపున ఉన్న రెక్క భాగంలోని ఇంజన్ విడిపోవడం మొదలుపెట్టిందని, కాసేపటికే ఆ ఇంజన్ విమానం నుంచి ఊడి ఎగిరిపడిందని తెలిపింది. దీంతో విమానంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయని పేర్కొంది. దీనికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు వెలుగులోకి రాగా వాటిని దర్యాప్తు బృందం విడుదల చేసింది. ప్రమాద సమయంలో విమానం కేవలం భూమికి 30 అడుగుల ఎత్తులోనే ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. దీనిపై సమగ్ర దర్యాప్తు కొనసాగుతున్నట్లు తెలిపారు. నవంబర్ 5న జరిగిన ఈ దుర్ఘటనలో 14 మంది దుర్మరణం చెందారు. ప్రమాద సమయంలో విమానంలో దాదాపు 2.8 లక్షల గ్యాలన్ల ఇంధనం ఉన్నట్లు నాడు అధికారులు వెల్లడించారు. దీనివల్లే ప్రమాద తీవ్రత భారీగా ఉందని పేర్కొన్నారు. ఢిల్లీ పేలుడు ఘటనలో కీలక విషయాలు వెలుగు చూశాయి. నిందితుడు ఉమర్ నబీతో పాటు మరికొందరికి బాంబుల తయారీలో శిక్షణ ఇవ్వడానికి ఉగ్ర సంస్థలు పాకిస్తాన్ నుంచి బాంబు తయారీ వీడియోలు పంపినట్లు NIA గుర్తించింది. హంజుల్లా అనే జైషే మొహమ్మద్ హ్యాండ్లర్ ఈ వీడియోలను ఉమర్ నబీకి పంపినట్లు తెలుస్తోంది. ఉగ్రకుట్రల గురించి నిందితులు టెలిగ్రామ్ యాప్లో చర్చించుకునేవారని, ఇతరులకు అనుమానం రాకుండా ఆయుధాలు, బాంబులకు వంటకాల పేర్లను సీక్రెట్ కోడ్లుగా వాడేవారని అధికారులు తెలిపారు. పేలుడు పదార్థాలకు బిర్యానీ అని, ఉగ్ర ఘటనలు అమలు చేయడానికి దావత్ అని కోడ్ నేమ్లను వాడినట్లు గుర్తించారు. పాక్ హ్యాండర్ల హంజుల్లా జమ్మూ కాశ్మీర్లోని పోషియాన్కు చెందిన మౌల్వీ ఇర్ఫాన్ అహ్మద్ అనే ఉగ్రవాద మద్దతుదారు ద్వారా ఉగ్ర నెట్వర్క్లో ఒకరైన ముజమ్మిల్ షకీల్తో టచ్లో వచ్చినట్లు తెలిపాడు. అతని ద్వారా ఉమర్ సహా పలువురు వైద్యులను ఉగ్రవాదం వైపు ప్రోత్సహించి వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్ను ఏర్పాటు చేశాడని పేర్కొన్నారు. ముజమ్మిల్ షకీల్ మిగిలిన వైద్యులకు పేలుడు పదార్థాలను రవాణా చేసినట్లు అధికారులు తెలిపారు. బొగ్గు మాఫియాకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో జార్ఖండ్, పశ్చిమ బెంగాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ED విస్తృతంగా సోదాలు చేపట్టింది. జార్ఖండ్లోని రాంచీ సహా 18 చోట్ల తనిఖీలు చేపట్టింది. బెంగాల్లో కోల్కతా, దుర్గాపూర్, హౌడా సహా 22 ప్రాంతాల్లో సోదాలు చేస్తోంది. సుమారు 100 మంది అధికారులు, పోలీసులు ఈ తనిఖీల్లో పాల్గొన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. బొగ్గు మాఫియాకు చెందిన పలువురు నిందితుల ఇళ్లలో పెద్ద మొత్తంలో డబ్బు, బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అక్రమంగా బొగ్గు వెలికితీసి విక్రయిస్తున్న కోల్ మాఫియా వల్ల జార్ఖండ్ ప్రభుత్వానికి 100 కోట్లు నష్టం వాటిల్లినట్లు అధికారులు వివరించారు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన పలు నగరాలను రాత్రివేళ చిత్రీకరించిన అద్భుత చిత్రాలను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISS విడుదల చేసింది. ఈ మేరకు సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసిన ఆ చిత్రాల్లో రాజధాని ఢిల్లీ కూడా ఉంది. దేదీప్యమానంగా వెలిగిపోతున్న ఢిల్లీ విద్యుత్ దీపాలు కక్ష నుంచి కనిపిస్తున్నాయి. యమునా నది నగరాన్ని 2 భాగాలుగా విభజిస్తున్న దృశ్యం కళ్లకు కట్టింది. అలాగే ఇందిరాగాంధీ విమానాశ్రయం సహా పలు ల్యాండ్ మార్కులు కనిపించాయి. సింగపూర్, టోక్యో, సంపావులో నగరాలు మిరుమిట్లు గొలిపాయి. ఆయా నగరాల్లోని కాలువలు, మైదాన ప్రాంతాలు చీకట్లో స్పష్టంగా గుర్తించే విధంగా ISS నుంచి చిత్రీకరించారు. ప్రముఖ మెక్సికన్ కళాకారిణి ఫ్రీడా కాహ్లో గీసిన స్వీయ చిత్రం న్యూయార్క్లో నిర్వహించిన వేలంలో దాదాపు 485 కోట్ల రూపాయలకు అమ్ముడైంది. మహిళలు గీసిన చిత్రాల్లో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పెయింటింగ్గా ఇది రికార్డు సృష్టించింది. గత రికార్డు 393 కోట్లు ఉండగా ఆ రికార్డు చెరిగిపోయినట్లు ప్రముఖ వేలం సంస్థ సౌత్బీ వెల్లడించింది. ది డ్రీమ్ అని పిలిచే ఈ కళాఖండంలో మంచంపై ఆకులతో అలంకరించిన ఉన్న బంగారపు దుప్పటి కప్పుకొని ఫ్రీడా నిద్రిస్తూ ఉంటుంది. మంచం చుట్టూ మేఘాలు కమ్ముకున్నట్లు ఆ చిత్రంలో కనిపిస్తుంది. మంచంపై అస్థిపంజరం బొమ్మను గీసింది. 1940లో గీసిన ఈ చిత్రం జీవనం, మరణం మధ్య వారధికి ప్రతీకగా నడుస్తోంది. 18 ఏళ్ల వయసులో ఓ బస్సు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఫ్రీడా కాహ్లో మంచానికే పరిమితమై చికిత్స తీసుకుంటున్న సమయంలో ఈ కళాఖండాన్ని రూపొందించారు.
ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 25న తెలంగాణ కేబినెట్ భేటీ. పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లపై చర్చ. డెడికేటెడ్ కమిషన్ నివేదికపై నిర్ణయించే అవకాశం. హైదరాబాద్లో భారీ భూకుంభకోణానికి రేవంత్ రెడ్డి తెరలేపారన్న కేటీఆర్. 9,292 ఎకరాలను మింగేసే కుట్ర చేశారని ఆరోపణ. కేటీఆర్ ఆరోపణలను ఖండించిన కాంగ్రెస్. అభివృద్ధిని అడ్డుకోవాలనే కుట్రతోనే అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని ఆక్షేపణ. సంజీవని ప్రాజెక్టు యూనివర్సల్ హెల్త్ స్కీమ్ అమలుపై చంద్రబాబు సమీక్ష. సమగ్ర ప్రణాళికతో ముందుకెళ్లాలని సీఎం ఆదేశాలు. అమరావతి రైతుల సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి నారాయణ హామీ. సిఆర్డీఏ ఆఫీసుకు రావాలని అన్నదాతలకు సూచన. కర్ణాటకలో అధికార మార్పిడి ఊహాగానాల మధ్య డీకే శివకుమార్ ఆసక్తికర పోస్టు. ప్రయత్నిస్తేనే ఫలాలు దక్కుతాయని వ్యాఖ్య. 2025 మిస్ యూనివర్స్ మెక్సికో భామ ఫాతిమా బాష్. 2, 3 స్థానాల్లో థాయిలాండ్, వెనజువేలా సుందరీమణులు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.